నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న ఆషాఢ మాస ఉత్సవాలు. అమ్మవారికి 19.500 గ్రాముల బరువున్న బంగారు నత్తుబొట్టును విరాళంగా సమర్పించిన విజయనగరం దంపతులు. రాజధానిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణ పనులు ఏ దశల్లో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకునే మంత్రి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కిలో 64 నుంచి 65 రూపాయలు ఉన్న నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం 52 రూపాయలకే అందిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 అవుట్లెట్లలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబం 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేయవచ్చని అన్నారు. నిత్యావసర ధరలను అదుపులో ఉంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ పాయకపురం రైతు బజార్, గాంధీనగర్ రైతు మార్కెట్లో బీపీటీ స్టీమ్ రైస్ విక్రయ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్ రైస్ ధర కిలో 64 నుంచి 65 వరకు చేరిందని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్లలో నేటి నుంచే బీపీటీ స్టీమ్ రైస్ విక్రయాలు ప్రారంభమయ్యాయని, బహిరంగ మార్కెట్లో 64 నుంచి 65 ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం కిలో కేవలం 52కే ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెప్పారు. గత 24 నెలలుగా నిత్యావసర ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఎలినో ఎఫెక్టు, అనేక రకాల ఇబ్బందుల్లో బయట ధాన్యం రేటు, అలాగే రైసు, బియ్యం రేటు, రా రైస్ కానీ బీపీటీ కానీ ఇవన్నీ కూడా 65 రూపాయలు, 70 రూపాయల వరకు వెళ్ళిపోయిన సందర్భంలో మన రాష్ట్రంలో ప్రజలకి తక్కువ ధరకే మరి బియ్యం అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి రైతు బజార్లో 50 రూపాయలకే నాణ్యమైనటువంటి బీపీటీ బియ్యం, బాయిల్డ్ రైసు, రా రైసు అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే బియ్యం బయట మార్కెట్లో 62 రూపాయల దగ్గర నుంచి 70 రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రైతు బజార్లో 50 రూపాయలకు మీకు అందిస్తూ ఉన్నాం. ఇవాళ రైతు బజార్లు సక్రమంగా ఈ ప్రభుత్వం వచ్చిన 24 నెలల్లో సక్రమ నిర్వహణకి, అలాగే రైతు బజార్లు అన్ని రకాల ధరలు కూడా అదుపులో తీసుకురావటం, అలాగే ఇవాళ బియ్యం కౌంటర్లు కూడా రాష్ట్రంలో రైతు బజార్ని సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 రైతు బజార్లో కూడా 4 రైతు బజార్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరికీ ఎంతో సౌకర్యం. ఇప్పుడే పాయకాపురం రైతు బజార్లో కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ బియ్యాన్ని అందరూ కూడా తక్కువ ధరకే తీసుకోమని కూడా కోరుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే మన సెంట్రల్ నియోజకవర్గం మా ప్రీతం నాయకులు బోండా ఉమామేశ్వరరావు గారు ఆదేశాల మేరకు, ఆయన ఆధ్వర్యంలో మరి ఈరోజు రైతు మార్కెట్లో బియ్యం స్టాల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఆయన చేతుల మీద. మరి ఈ నియోజకవర్గంలో ఎంతోమంది సింగనార్ ప్రాంతంలో పేద ప్రజలు ఉన్నారు. ఏ రోజు పనికి వెళ్తే కానీ ఆ రోజు జరగని కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఎంత తగ్గినట్టు అని చెప్పి ఈరోజు స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి కేజీకి వచ్చి 12 రూపాయలు, 10 రూపాయలు తేడా ఉంది. మరి ఈ నియోజకవర్గం ప్రజలు కానీ, డివిజన్ ప్రజలు కానీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని రైతు మార్కెట్లో ఎంట్రన్స్లోనే ఉంటుంది కొట్టు, మీరందరూ వచ్చి బియ్యం తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ రైతు బజారులో ఈరోజు తక్కువ ధరలకి బియ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు బోండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా
మరి బియ్యం రేటు బయట చూస్తే 62, 58 రేట్లలో ఈ రోజున ఆ రేట్లు కాకోకుండా రైతు బజార్కి వచ్చి ఒక ఆధార్ కార్డు తీసుకొని వస్తే మనకి 52-50 రూపాయలకే ధరలకే బియ్యం వస్తాయని చెప్పి మా డివిజన్ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాము. మరి ఏదైనా సరే మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళైన పూర్తయిన సందర్భంగా మరి ఇంటింటికి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఏ అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో, అభివృద్ధి చేశామో ప్రజలకు నేరుగా వివరించడం జరుగుతుంది. ఏదైనా కూటమి ప్రభుత్వానికి ప్రజలను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ భానునగర్ సిగ్నల్ వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు 21 డివిజన్లలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ ఏదైతే గత 24 నెలల పరిపాలన మీద ప్రజల సమస్యలు, ప్రజలకు ఇచ్చిన సంక్షేమం, అభివృద్ధి మీద ఏదైతే డోర్ టు డోర్ వెళ్ళమన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ప్రతి గడపకి పార్టీ శ్రేణులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, అలాగే మా 2 అబ్బాయిలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ 21 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం నిరాఘాటంగా ఉదయం, సాయంత్రం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 24 నెలలుగా మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ప్రజల్లో ఉండటం, ప్రజలకి సమస్యలు పరిష్కరించడం, ప్రజలకి అండగా ఉండటం. ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేయటమే లక్ష్యంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమా నిత్యం ప్రజల్లో ఉన్నారు. మా డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజల్లో ఉన్నారు. కాబట్టే 24 నెలల్లో అందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ మాజీ కార్పొరేటరు మా చెల్లెలు వీరమాచిన లలిత, వీరమాచిన కిషోర్ అందరం కలిపి డివిజన్ పార్టీ అధ్యక్షుడు సీను కానీ, నాయుడు కానీ అందరూ భానునగర్లో డోర్ టు డోర్ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సంతృప్తిని వ్యక్తం చేస్తాం. మేము చేసిన అభివృద్ధి ఏంటో కనపడతా ఉంది. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు, మీరు నడిచే రోడ్డు మీరేపించింది సార్, మేము రోజు ఉపయోగించుకునే రోడ్డు మీరేపించింది, ఈ కాలనీ కూడా మీ పేరు పెట్టుకున్నాం అంటే గత ప్రభుత్వాల్లో 40 సంవత్సరాలుగా ఎవ్వరూ ఈ సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్లో ఉంచితే ఆ సమస్యల్ని ఈసారి ఛాలెంజ్గా తీసుకొని మా కార్పొరేటరు, మా కిషోరు, మేము కలిపి ఈ సమస్యలను పరిష్కరించడం వల్ల ప్రజల్లో సంతృప్తి, సంతోషం. ఎక్కువగా తల్లికి వందనం గత ప్రభుత్వంలో మ్యాపింగ్ సిస్టమ్ పెట్టిన దాంట్లో ఆ మ్యాపింగ్ సిస్టంలో ఇనెలిజిబుల్ అని వచ్చింది మా పేరని చెప్పి అక్కడక్కడ వినబడతా ఉంది. దానికి కూడా గ్రీవెన్స్లో ఎక్కడైతే సచివాలయం ఉందో, ఏ వార్డు సచివాలయం ఆ వార్డు గ్రీవెన్స్ తీసుకుంటాం, కంప్లైంట్ తీసుకొని ఈ ఆగస్టు నెలాఖరులోపు అవి కూడా పరిష్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ 4000 చేసి ఉదయం 6 గంటలకు తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చి
చదువుకునే పిల్లలకి వాళ్ళ తల్లులకి అండగా ఉంటా ఉన్నాం. అట్లా గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల ప్రజల్లో సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికీ 24 నెలల్లో 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మొన్ననే గుణదల్లో ఫ్లైఓవర్ 100 కోట్ల రూపాయలతో ఆర్ఓబిని గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి చిన్ని కానీ నేను కానీ శంకుస్థాపన చేసాం. అలాగే రా వాటర్ ఫిల్టరైజేషన్ లాంటి నియోజకవర్గం మొత్తం తాగునీటి సమస్యను తీర్చేదానికి బాంబే కాలనీలో రా వాటర్ ఫిల్టరైజేషన్ ఒక వారం రోజుల్లోనే దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. ఏదైనా మాకు సమస్యల మీద అవగాహన ఉంది. ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ప్రతి డివిజన్లో సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకెళ్తాం. ఈ డివిజన్లో ఈ కార్యక్రమం దిగ్విజయవంతంగా డోర్ టు డోర్ జరుగుతూ ఉందని తెలియదు. ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు గారి ఆదేశాల మేర డివిజన్ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ కొన్ని భానునగర్ ఏరియాలు కొందరికి పేరుకే పరిమితం చేసుకున్నారు, కానీ డెవలప్మెంట్ శూన్యం. అది గతంలో కూడా మీరు చూడటం జరిగింది. డెవలప్మెంట్ లేకుండా ఎట్లా ఉంది, డెవలప్మెంట్ అయినాక ఎట్లా ఉంది అనేది. అదే వెళ్ళి మేము అందరికీ అడిగితే, అన్న మీరు నడిచిన రోడ్డు మీరే ఇచ్చిందే, మేమందరం వాడుకుంటున్నాం, మా ఏరియా అంతా డెవలప్ అయిందన్న అని అడగటం జరిగింది. వచ్చిన సమస్యల్లో ఒక్క అమ్మఒడి పథకం ఒకటి కొంచెం అడుగుతున్నారు. అవి కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి, సచివాలయాలకు వెళ్ళి మళ్ళీ చెప్పండి అని చెప్పి ఒకసారి ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ప్రజల పక్షాన ప్రజల వైపు నిలబడే నాయకుడు ఉంటే సమస్యలు ఎంతవరకు తగ్గుతాయి అనే దానికి మన బోండా ఉమామహేశ్వరరావు గారే నిదర్శనం. ఆహర్నిశలు ఎమ్మెల్యే గారితో పాటు ఎమ్మెల్యే గారి పిల్లలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సమస్య ఇంట్లో వాళ్ళకంటే ముందు సమస్య తెలుసుకుని పనిచేసే విధంగా ఉన్నారని అంటే అది ఉమామహేశ్వరరావు గారికే చెల్లుతుంది, ఆ కుటుంబానికే దక్కుతుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. సమస్యలు అయితే చాలా వరకు తీరిపోయినాయి. ఇంకా ఉందల్లా ఒక పట్టాల గురించి అడిగారు, అది రిజిస్ట్రేషన్ కూడా చేయించుతానని మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అవి కూడా త్వరలో వాళ్ళకి తీర్చి ఆ సమస్య కూడా లేకుండా చేసుకుంటాము. మేము 28వ డివిజన్ తరఫున నేను ఉమామహేశ్వరరావు గారికి మేమందరం ఉమన్న అని పిలుచుకుంటాం. ఉమన్నకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ విశేషంగా సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సింగనగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ విశేషంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీ కేశినేని శివనాథ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు
టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్ తోటవారి వీధి సితారా హోటల్ వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువై వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. మరి ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ తోటవారి వీధిలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ పిరియా సోమేశ్వరరావు గారు కానివ్వండి, అధ్యక్షులు దుర్గారావు గారు కానివ్వండి, ఎర్రబోతు రామారావు గారు, శ్రావణి గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ సుల్తానా కానివ్వండి, బూత్ ఇన్ఛార్జీలు అందరూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరి సమక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అది పల్లె, పట్టణం, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో ఆ పిలుపుకి అనుసంధానంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం, ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి, ప్రజల ఇంటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం తరపున చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వివరిస్తూ, ఇంకా అదనపుగా ఎవరైనా అర్హులు ఉంటే, వాళ్ళకి లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఏ పథకం అయితే రావాలో వాళ్ళకి అక్కడే తక్షణమే పరిష్కరించే విధంగా ఈ యొక్క యాత్రని మేము కొనసాగిస్తూ ఉన్నాం. మరి అన్ని డివిజన్లో కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో అటు శాసనసభ్యులు బోండా ఉమా గారు ఒక డివిజన్లో కవర్ చేస్తే, మరొక డివిజన్లో మేము, అదేవిధంగా ఇంకో డివిజన్లో మా సోదరుడు, ఇలాగ 3 డివిజన్లు కూడా ప్రతిరోజు అందరినీ, స్థానికంగా ఉన్న ప్రజలందరినీ కూడా డోర్ టు డోర్ టచ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ యొక్క ప్రగతికి, వాళ్ళ యొక్క అభివృద్ధికే మా యొక్క ప్రయాణం ఉంటుందని చెప్పి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులు లాంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా కూటమి సభ్యులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలని ఎంతో ఘన విజయం చేస్తున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మరి నియోజకవర్గ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వైసీపీ నేతల దాడులను, తప్పులను జగన్ సమర్థించడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో దళిత వ్యక్తిపై దాడి, సిదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద వ్యవహారంలో పోలీసులు నిబంధనల ప్రకారమే చట్టపరమైన చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. అరాచకాలకు పేటెంట్ రైట్స్ ఉన్న జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకోవాలని, దమ్ముంటే డిఎస్సి అంశంపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో దళిత వ్యక్తి గురునాథం ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీసులు నిబంధనల ప్రకారమే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారని తెలిపారు. అలాగే సిదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాదానికి కారణమై సాక్షులను తారుమారు చేసి బాధితుల కుటుంబాన్ని బెదిరిస్తే పోలీసులు కేసులు పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడితే ప్రజలే ఆ పార్టీని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. డిఎస్సి అంశంపై సవాల్ విసిరిన జగన్ చర్చకు రాకుండా పారిపోతున్నారని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో కలిసి పనుల తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో ఏజీఐసీఎల్ ఎండీ అభిషేక్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాల్ రెడ్డితో పాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. అమరావతి ల్యాండ్ మార్కులుగా నిలవనున్న అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణ పనులు ఏ దశల్లో ఉన్నాయనే వివరాలను నారాయణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం దృష్ట్యా నిర్మాణాలు నిలిచిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. విజయనగరం జిల్లా గాజుల రేగకు చెందిన కె సత్యనారాయణ అప్పాయమ్మ దంపతులు అమ్మవారికి 19.500 గ్రాముల బరువున్న బంగారు నత్తుబొట్టును విరాళంగా సమర్పించారు. సుమారు 3 లక్షల విలువైన ఈ ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందజేయగా ప్రత్యేక పూజల అనంతరం వారికి వేదాశీర్వచనం ప్రసాదాలు అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీకి వెనుక గంజాయి, కల్తీ మద్యం బ్యాచ్లు తప్ప జెన్జీ యువత లేరని అన్నారు. జెన్జీ యువత చాలా స్మార్ట్ అని, ఎవరు ఉద్యోగాలు తెచ్చారో, ఎవరు మోసం చేశారో వారికి తెలుసునని, యువతను తప్పుదోవ పట్టించడం వైసీపీ వల్ల కాదని ఆమె వ్యాఖ్యానించారు. విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల సుపరిపాలనను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా ప్రజలను ఆనందంగా ఉంచేలా పనిచేస్తోందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పరిశ్రమను తీసుకురాలేదని, కానీ నేడు రాష్ట్రానికి దాదాపు 25% జాతీయ పెట్టుబడులు తరలి వస్తున్నాయని గణాంకాలతో చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం దానిపైనే పెట్టి 16,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. గూగుల్, టీసీఎస్, సెమీ కండక్టర్ల పరిశ్రమ, రిలయన్స్, హీరో, ఎల్జీ వంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తీసుకొస్తుందని ఎవరో జెన్జీ యువతకు తెలుసు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ నిరుద్యోగులతో రాజీనామా చేయిస్తామంటూ డ్రామాలు ఆడుతున్నారని ఖండించారు. జగన్ హయాంలో గంజాయి, కల్తీ మద్యం బ్యాచ్లు తయారయ్యాయని, అలాంటి వారు ఎంతమంది మభ్యపెట్టినా నేటి జెన్జీ యువత వాటిని నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల సుపరిపాలనని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ఏదైతే ఈ రోజున బ్రహ్మాండంగా పనిచేస్తూ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్న సందర్భంలో మరి నిన్ననే మనం విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని మరి ప్రారంభించుకున్నాం. మరి అదేవిధంగా ఎన్నో రకాల కంపెనీలు ఇవాళ దాదాపుగా 25% పెట్టుబడులు నేషనల్ లెవెల్లో మన రాష్ట్రానికి తరలి వచ్చినాయని చెప్పి ఇవాళ గణాంకాలు చెప్పే సందర్భంలో ఇవాళ వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి పనిచేయని పరిస్థితుల్లో ఏమీ పాలుపోక ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, చోరీ, క్రెడిట్ చోరీ ప్రారంభించటం, ఈ క్రెడిట్ చోరీ డిజార్డర్తో బాధపడటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి గురించి వాళ్ళు మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు మేము మెగా డిఎస్సి ఇస్తామన్నారు. కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఈ రోజున మనం మెగా డిఎస్సి ఈ ప్రభుత్వ అధికారంలోకి రాగానే 16,000 ఉద్యోగాలు ఇవ్వటం, మొదటి సంతకం దాని మీద పెట్టడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికోసం ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి విషం చల్లాలి. దానికోసం వాళ్ళు ఏం చెప్తారు, దీనిలో అవకతవకలు జరిగినాయి, ఈ స్పోర్ట్స్ కోటా అంతా అవకతవకలే అని చెప్తున్నారు. సరే మీరు రండి, చర్చకి రండి, ఎక్కడ అవకతవక జరిగిందో మాకు చెప్పండి అని అంటే సమాధానం లేదు. ఈ రోజున ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా బాధపడుతూ వాళ్ళు వచ్చి ప్రెస్కి వచ్చి చెప్తున్నారు, మాకు జీవో ప్రకారమే మాకు వచ్చినాయి. ఇవాళ ఏషియన్ కానీ ఒలింపిక్ కమిటీల ఏదైతే 65 గేమ్స్ను దానిలో పెట్టారో ఆ గేమ్స్ ద్వారానే మాకు ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా రారు, కేవలం బురద జల్లి ఊరుకోవటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి వీళ్ళు మాట్లాడతారు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకు ఉందా? వాళ్ళు చివరి 2 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ చేయక ఈ రోజున సర్టిఫికెట్లన్నీ ఇవాళ కాలేజీల్లో నిలిచిపోయినాయి. మనం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పాటు రియంబర్స్మెంట్ జరిగింది. గతంలో జరగక మా సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి కూడా మన దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. విజయవాడ నగరాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని అని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. ఎంపీ చిన్ని జన్మదినోత్సవం సందర్భంగా
విజయవాడ నగర వ్యాప్తంగా జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, చిన్ని నిండు నూరేళ్లు జీవిస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఆయన అధికారం కోసం కాకుండా అభివృద్ధి కోసం పరితపిస్తారని, ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి విజయవాడకు కొత్త అవకాశాలు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వందలాదిగా హాజరై చిన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, నాయకులు చాలా మంది ఉంటారు కానీ మా నాయకుడు అని గుండె నిండా పిలిచే అదృష్టం కొందరికే దక్కుతుందని, ఆ అదృష్టం విజయవాడ ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలకు దక్కిందంటూ కొనియాడారు. ప్రచారం కోసం కాదు, అభివృద్ధి కోసం పరితపిస్తారని, మాటలతో కాదు పనులతో నమ్మకం గెలుచుకున్న నాయకుడు అని ప్రశంసించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి విజయవాడకు కొత్త అవకాశాలు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ పార్లమెంట్లోనూ నగర సమస్యలను బలంగా వినిపిస్తూ ప్రజాప్రతినిధిగా చిన్ని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని చిన్ని శివనాథ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారికి మా తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంటు ఉండటం వల్ల వారు ఢిల్లీలో ఉన్నారు, కానీ 7 పార్లమెంటులో కూడా వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అభిమానంగా ఎంతోమందికి పేదలకి అన్నదానం, వస్త్రదానం, అనేక గుడుల్లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పూజలు కూడా అభిమానంగా చేస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంటు చరిత్రలో 2,85,000తో గెలిచినటువంటి ఎంపీ గారు ఆ ప్రజల రుణం తీర్చుకోవాలని గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా క్షణం తీరిక లేకుండా ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంటును శరవేగంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయన పార్లమెంటు సభ్యులైనాక విజయవాడ రైల్వే స్టేషన్కు 930 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 20 ROBలు అంటే రైల్వే పట్టాలు దాటేటువంటి బ్రిడ్జిల్ని 20 దాకా శాంక్షన్ చేయించడం జరిగింది. కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్యతో ఎవరొచ్చినా సరే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్య తీర్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రతిరోజు కూడా చేసేటటువంటి ప్రజల మనిషి కేశినేని శివనాథ్ చిన్ని గారు. మరి వారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నికలకు ముందే సొంత నిధులతో కొన్ని లక్షల మంది కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు మన కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపడుకుంటున్నాం. అలాగే వారు ఎంపీగా ఎన్నో కార్యక్రమాల్లో అటు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఢిల్లీ నుంచి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం మరి చాలా ఆనందకరం. ఒక డైనమిక్ ఎంపీగా నిరూపించుకున్నాడు ఇప్పటికీ. అలాగే రేపు మాకు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా మన దుర్గా దేవాలయానికి ఒక్కొక్క రోజు ఒక కేంద్ర మంత్రి వర్యులని మరి మేమైతే ప్రధానమంత్రి గారు ఆహ్వానం చేయమని మేము కోరుతున్నాం. ఆయన్ని మరి మన దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తానికి మన లోకల్ ఎంపీ శ్రీనివాస్ చౌదరి గారు, మరి మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడా సహకారంతో మేము చాలా బాగా ఎప్పుడూ లేనట్టుగా, మరి లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు 20 లక్షల పైన వచ్చారు దసరా ఉత్సవాలకి భక్తులు. మరి ఈసారి ఇంకా ఎక్కువ వస్తారని ఎస్టిమేట్ చేసి మరి బ్రహ్మాండంగా మరి మాకు ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిన్న మొన్న మరి పేపర్లో చూశారు. మరి ప్రసాదం స్కీములో కొన్ని కోట్ల రూపాయలు దుర్గా దేవాలయం తీసుకొస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాని సందర్భంగా కూడా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నేడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గొప్ప పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాలతో ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం హర్షణీయమని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కార దిశగా విజయవాడ నగరంతో పాటు తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల అభివృద్ధి ప్రదాతగా పేరు తెచ్చుకున్న ఏకైక ఎంపీగా కేశినేని చిన్ని చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు. ప్రజానాయకుడు ఎంపీ చిన్ని మరెన్నో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని, మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడలో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలను టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత రెండవ జన్మదిన వేడుకలు నేడు విజయవాడలో సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసి అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమి కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనసులు గెలుచుకొని అత్యధిక భారీ మెజారిటీతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ తెలిపారు. నేడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గొప్ప పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాలతో ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి కనకారావు, బుద్ధవరపు రాజా, ఎస్ రాజేష్ పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని చిన్ని గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ అమ్మవారి దయ వల్ల నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారి సేవలో మేమందరం కూడా పునీతం అవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాము. గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు సూచనలతోటి ఇవాళ ముందుగా మా కేశినేని శివనాథ్ చిన్ని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముత్యాలంపాడు సాయిబాబా గుళ్ళో బాబావారి పూజలు చేసి ఈరోజు అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా మా ఎంపీ గారిని మా అందరి తరఫున కోరుకుంటున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు, అట్లాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు ఎలవెల్లా ఆయనకు ఉండాలని చెప్పని, అట్లాగే మా విజయవాడ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నటువంటి ఆయనకు ఈ దేవతల ఆశీస్సులు కలిగి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకుడు వడ్డాది రమణ పుట్టినరోజున పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. రమణ భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఎత్తు ఎదగాలని వారు ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు వడ్డాది రమణ జన్మదిన వేడుకలు వించిపేట వినాయకుడి గుడి వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు మాధవ, 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వడ్డాది హరీష్ తదితరులు మాట్లాడుతూ వడ్డాది రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో రమణ రాజకీయంగా మరో మెట్టు ఎక్కాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొని వడ్డాది రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేరు వడ్డాది నరేష్ అండి, 50 డివిజన్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీని. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు అయినటువంటి వడ్డాది రమణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వడ్డాది రమణ యూత్చే పుట్టినరోజు కార్యక్రమం జరపబడింది. ఈ యొక్క కార్యక్రమానికి 50 డివిజన్ పేద ప్రజలకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా అన్నయ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళ భగవంతుడి ఆశీర్వాదం, ఆయుష్, అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మన స్థానిక 55 డివిజన్ ఇంచిపేటలో మా సోదరుడు అయినటువంటి వడ్డాది రమణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, ఎస్సీసీఎల్ నాయకుడు అయినటువంటి ఈరోజు ఘనంగా ఇక్కడ స్థానికులతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. యువతంతా మొత్తం కూడా రానున్న రోజుల్లో రమణ రాజకీయంగా ఇంకా ఎదగాలని, మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. ఇంకా ఇలాంటి జన్మదినాలు చేసుకుంటూ ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఇంకో ఎంతోమందికి సేవ చేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి పేద మహిళలకు చీరలు కూడా, అదేవిధంగా పిల్లలకు పుస్తకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అభినందనిస్తూ
ఇంకా రానున్న రోజుల్లో మా రమణ ఇంకా కూడా మంచి స్థానంగా ఉండాలని, రానున్న రోజుల్లో రాజకీయంగా ఇంకో మెట్టు ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన 55వ డివిజన్ మాజీ అధ్యక్షులు వడ్డాది రమణ గారి పుట్టినరోజు చాలా ఘనంగా జరిపించారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో అందరికి కూడా మహిళలు, పేద మహిళలు అందరికి కూడా చీరలు ఇచ్చి చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా వడ్డాది రమణ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసి కొట్టడం వల్ల కొంతమంది విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసి కొట్టుకోవడం వల్ల కొంతమంది విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయడంతో పాటు ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు పీటర్ జోసెఫ్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని. దేశంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. అంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేశారంటే వాళ్ళొక తీవ్రవాదులు, మతోన్మాదులు, లేకపోతే రేపిస్టులు ఏ విధంగా అయితే చిత్రహింసలు గురి చేస్తామో ఆ విధంగా విద్యార్థులపై లాఠీలు జులిపించారు పోలీసులు. మరి పోలీసులే కాకుండా అక్కడ కొంతమంది సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులని దాడి చేయడం జరిగింది. మరి వారెవరు? పోలీసు వారేనా, లేకపోతే ఆర్ఎస్ఎస్ పంపించిన మనుషుల? వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? ఎలా కొట్టారంటే మనుషులు చావు బతుకులో ఉన్నారు. దాదాపు 22 మంది చనిపోయారు విద్యార్థులు. వాళ్ళు శాంతియుతంగా, రాజ్యాంగ పరంగా శాంతియుతంగా వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే విద్యార్థులపై ఇంత క్రూరంగా ప్రవర్తించడం, మరి దీనికి ఏది సంకేతం? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కారణానికి ఎవరైతే కారకులు ఉన్నారో వారిని వెంటనే పదవుల్లో నుంచి తొలగించాలి. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి, సమాజాభివృద్ధికి యలమంచిలి జయప్రకాష్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమాజంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో సోమవారం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, పేద మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం సున్నపు బట్టల సెంటర్లోని ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ సీనియర్ నేత పాటూరి రామయ్య, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి తోపుడు బండ్లు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ అధినేత యలమంచిలి జయప్రకాష్ తన తండ్రి యలమంచిలి శివనాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు చిరు వ్యాపారులకు కూరగాయలు అమ్ముకునేందుకు తోపుడు బండ్లు, ఒక పేద మహిళకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ను ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేశారు. సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ జయప్రకాష్ చేస్తున్న స్వచ్ఛమైన సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే పాతూరి రామారావు నిరాడంబరత, ప్రజాసేవా తత్పరత నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని, నిస్వార్థ సేవకు ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం మాజీ కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జయప్రకాష్ నిరంతరం ప్రజాసేవలో ఉంటూ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, పేదలకు ఉపాధి పరికరాల పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. అందరికీ నమస్కారం. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో మిత్రులు యలమంచిలి జయప్రకాష్ గారు ఈరోజు కొంతమంది మనకి ఎవరికైతే అవసరం ఉందో, నీడ్ఫుల్ ఉన్నారో వారికి ఒకరికి కుట్టు మిషను, ఇద్దరికి తోపుడు బండ్లు ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆయన నిరంతరము ప్రజాసేవలో ఉంటూ మరి ఎప్పటికప్పుడు పేదవారికి మరి ఫీజులు కట్టడానికి ఆర్థిక సహాయం చేయడము, అలాగే ఎవరికైతే అవసరం ఏదైతే ఉందో వారికి అటువంటి పనిముట్లు, టూల్స్ ఇవ్వడము చేస్తూ ఉంటారు. ఎంతో మిత్రులు జయప్రకాష్ గారు అభినందనీయులు. మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ రావెల కిషోర్ బాబు గారు రావడము, అలాగే గురుతుల్యులు మాజీ ఎమ్మెల్యే పాతూరు రామారావు గారు కూడా
అలాగే మిత్రులందరూ హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాగే ఆయన ఎల్లప్పుడూ అందరికీ సేవలు చేస్తూ ముందుకెళ్ళాలని మరి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వైఎన్ఆర్ ట్రస్ట్ తరఫున యలమంచిలి జయప్రకాష్ గారు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమంకి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా నేను ఒకసారి ఇక్కడికి వచ్చి చాలా ఆనందించాను. పేదవారిని ఆదుకోవాలని చెప్పేసి ఆయన స్వార్జితం నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చాలా హర్షణీయం, అభినందనీయం. ఇలాంటి వారిని సమాజం ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలి, మీడియా వారు కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమానికి మిత్రులు మాజీ కలెక్టర్ గారు రావటం చాలా సంతోషం. అదేవిధంగా పాతూరి రామారావు గారు ఆదర్శమైనటువంటి ప్రజా సేవకులు. ఆయన నిరాడంబరం ఏదైతే ఉందో, ఆయన ప్రజాసేవ తత్పరత ఏదైతే ఉందో ఈనాటి రాజకీయ నాయకులకి స్ఫూర్తిగా ఉండాలి. వారిని ఆదర్శంగా తీసుకుని అలాంటి వారి యొక్క విలువల్ని పాటించాలి, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్ళాలి. నిస్వార్థంగా ప్రజాసేవలో ముందుకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా రామారావు గారు నిలువెత్తు ఆదర్శమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జయప్రకాష్ గారికి ఈ రోజున మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా మరి పేద సోదరిమణులకు అదే పుట్టు మిషన్ కానీ అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా వారి జీవనోపాధి నిమిత్తం 2 కూరగాయ బళ్ళు వారు కూరగాయలు అమ్ముకునే విధంగా వారికి సహాయం అర్థం మా చారిటీస్ ద్వారా ఈ రోజున అందించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పూర్వం వజ్రాలని వైడూర్యాలని వీటిలో మ్యూజియంస్లో పెట్టేవారు. ఇప్పుడే మా కిషోర్ బాబు గారు అంటున్నారు, అటువంటి మ్యూజియంస్లో పెట్టాల్సినంత గొప్ప వ్యక్తి పెద్ద ఆయన. నాకు 20 సంవత్సరాల నుంచి నన్ను ఆశీర్వదిస్తూ నా పక్కనే నిలబడుతూ ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ఉయ్యూరు నుంచి ఇక్కడికి వస్తూ అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ₹1 కూడా ఆయనకి స్వార్జితం లేకుండా ఇవాళకి ఉయ్యూరులో ఒక అనాథాశ్రమంలో ఉంటున్న అటువంటి మహోన్నతమైన వ్యక్తి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న ఆషాఢ మాస ఉత్సవాలు. అమ్మవారికి 19.500 గ్రాముల బరువున్న బంగారు నత్తుబొట్టును విరాళంగా సమర్పించిన విజయనగరం దంపతులు. రాజధానిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణ పనులు ఏ దశల్లో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకునే మంత్రి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.